హాయ్, వెల్కమ్ టు సెక్యూర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్. మోటార్ ఇన్సూరెన్స్ యాక్ట్ బేసిక్గా ఏంటంటే మనము వెహికల్ తీసుకొని రోడ్ మీదకి వెళ్ళినప్పుడు ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఇంతకుముందు ఈ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ లేకుండే, ఇప్పుడు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు. ఎందుకు చేశారంటే బేసిక్గా మనం వెహికల్ తీసుకొని రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు ఏంటంటే పర్టికులర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. వెహికల్ ఆర్సీ కాపీ, ఇన్సూరెన్స్ కాపీ, పొల్యూషన్, సో డ్రైవింగ్ లైసెన్స్, ఇవన్నీ కూడా మ్యాండేటరీ. అండ్ దాంతోపాటు హెల్మెట్ అనేది యాజ్ పర్ గైడ్ లైన్స్ హెల్మెట్ కూడా మనం ధరించి వాహనం నడపాలి. సో ఇందులో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఇన్సూరెన్స్. బేసిక్గా మనం ఇన్సూరెన్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాం కాబట్టి ఈ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మ్యాండేటరీ, సో దానివల్ల యూజెస్ ఏంటి, సో ఎందుకు మ్యాండేటరీ చేయాల్సి వచ్చింది, ఇంతకుముందు లేదు ఇప్పుడు మ్యాండేటరీ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి టాపిక్ నేను మీకు చెప్తున్నాను. ఏంటంటే బేసిక్గా ఇన్సూరెన్స్ అనేది ఎందుకు మ్యాండేటరీ అంటే, ఫర్ సపోజ్ ఒక వెహికల్ అనేది రోడ్డు మీద వెళ్తుంది, ఒక కార్ పర్సన్ వెళ్తున్నాడు, వెహికల్ తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నాడు, ఏదైనా చిన్న యాక్సిడెంట్ చేశాడు, వేరే వెహికల్ని హిట్ చేశాడు. సో బేసిక్ ఏంటంటే మనకి ఇప్పుడు మనం చూస్తున్నట్టు మారుతి కార్లు కానీ, ఇన్నోవా కానీ అండ్ అదర్ వేరియంట్స్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళ పాకెట్ నుంచి మనీ ఇవ్వగలిగేంత స్తోమత వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేది లేకపోయినా సరే నడుస్తుంది, నో ప్రాబ్లం. బట్ ఇదే కేసులో మనము ఇంకొక కస్టమర్ని తీసుకున్నాము. ఫర్ సపోజ్ ఒక చిన్న డైలీ వేజెస్, రెగ్యులర్ లేబర్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చేసి మనకి ఒక చిన్న వెహికల్, టీవీఎస్ ఎక్సెల్ లాంటి వెహికల్ ఏదో తీసుకుని వెళ్తుంటారు. సో వాళ్ళు వెళ్ళేసి ఒక పర్సన్ని హిట్ చేయడమా లేదా ఒక మన కార్ని హిట్ చేయడమా అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే ఆయన ఒక డైలీ లేబర్ వచ్చేసి ఒక కార్ని గుద్దినప్పుడు ఆ కార్కు సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో ఆయన పెట్టుకోలేని సిచ్యువేషన్లో ఉంటాడు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ టీవీఎస్ ఎక్సెల్ అనే వెహికల్కి మనం ఇన్సూరెన్స్ ఆల్రెడీ తీసుకొని ఉంటే ఈ అతను చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఖర్చు మొత్తం కూడా ఇన్సూరెన్స్ కంపెనీనే బేర్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు దీన్ని. ఒక వెహికల్ అనేది రోడ్ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మనం అందరికీ బేర్ చేసే శక్తి ఉండదు. ఎలా అంటే ఇప్పుడు మన కార్ని గుద్దినప్పుడు వేరే కార్ పర్సన్ దాన్ని ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేసి సెటిల్మెంట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక డైలీ లేబర్ కానీ, డైలీ వేజెస్ కానీ ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఈరోజు పరిస్థితి ఏదైతే ఉందో మనము లేబర్గా చేసే వాళ్ళకి అంతంత అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేయలేరు. కాబట్టి ఇక్కడ మనము ఏదైనా వెహికల్ని మనం యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అండ్ ఎవరైతే డ్యామేజ్ అయిన పర్సన్ ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి నష్టం లేకుండా బోత్ సైడ్స్ ఇన్సూరెన్స్ కంపెనీనే మనకి పే చేయడం అనేది జరుగుతుంది. సో అందుగురించి ఏంటంటే ఇప్పుడు మనం వెహికల్ తీసుకొని రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనే గైడ్ లైన్స్ ఎందుకు యాడ్ చేశారంటే ఇదే రీజన్. సో ఇది అనేది అందరికి హెల్ప్ అవ్వడం కోసం థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ చేశారు.